ఇంతకు ముందైతే లియో బాబుకి వారానికి 10 రోజులకి అలా స్నానం చేయించేదాన్ని. హెయిర్ ఎక్కువగా ఉండేది. అది కాక హెయిర్ ఆరాలి దువ్వాలి అంటే చాలా టైం పట్టేది. అందుకని ఒక వారానికి 10 రోజులకి మాత్రమే చేయించేదాన్ని. హెయిర్ జీరో చేయించిన తర్వాత చక్కగా అయితే ఇప్పుడు 4 రోజులకి 5 రోజులకి స్నానం అయితే చేస్తున్నాను. బాడీ కూడా చక్కగా వెంటనే ఆరిపోతుంది. వీడు కూడా హెయిర్ డ్రై అయితే చక్కగా పెట్టించేసుకుంటున్నాడు. అందులోనూ కాస్త హెయిర్ కూడా తక్కువే ఉంది కదా. ఇంతకుముందు అయితే హెయిర్ డ్రై పెట్టాలంటే దాదాపు ఒక అరగంట అయితే పట్టేది. హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా ఆరేది కాదు. ఇప్పుడైతే అలవా ఏం కాదు, చక్కగా హెయిర్ ఒక 5 నిమిషాల్లో హెయిర్ అంతా ఆరిపోతుంది. ఫస్ట్లో వీడు కూడా భయపడేవాడు, కానీ వెదవకి బాగా అలవాటు అయిపోయింది. హెయిర్ డ్రై పెడతా రారా అంటే చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడు మిషన్ మీద. ఇక హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒకటి పేలు పౌడరు, ఇంకొకటి ఏమన్నా మామూలుగా మంచి స్మెల్ రావడానికి ఫ్లేవర్ పౌడర్ అనమాట. ఈ రెండు కూడా బాడీ మొత్తం కొట్టేసి బాగా మసాజ్ చేసేసి దొరగారికి చక్కగా దువ్వితే ఎంత చక్కగా రెడీ అవుతాడో వెదవా. లియో క్యూట్గా ఉన్నాడు, చాలా బుద్ధిమంతుడు అనుకుంటున్నారేమో. కాదండి, అప్పుడప్పుడు అపరిచితుడయ్యి వీడి విశ్వరూపం కూడా నా మీద చూపిస్తూ ఉంటాడనమాట. లియో దొరగారికి ప్రేమ ఎక్కువైనప్పుడు కోపం ఎక్కువైనప్పుడు నా మీద బాగానే చూపిస్తాడండి. చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు, కానీ వెదవ దగ్గర ఎన్ని వేషాలు ఉన్నాయో 2 ఫేసులు కూడా ఉన్నాయి అనమాట. ఒక్కోసారి అపరిచితుడవుతాడు, లేదంటే ఎంత బుద్ధిమంతులాగా కూర్చున్నాడో మీరే చూస్తున్నారుగా. ఎంచక్క డ్రై పెట్టించుకొని హెయిర్ అంతా చక్కగా పౌడర్ రాయించుకొని చాలా చక్కగా దువ్వించుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. వీడిని మాత్రం అస్సలు నమ్మకూడదండి, అంత దొంగ వేదమనమాట వీడు. మొత్తానికి సైలెంట్గా చక్కగా కూర్చొని హెయిర్ అంతా నీట్గా దువ్వించుకొని లియో బాబు మాత్రం రెడీ అయిపోయాడు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. మీకు కూడా లియో బాబు క్యూట్గా ఉంటే ఒక లైక్ చేయండి.